వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే, అంటే లోషో గ్రిడ్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. సరే, April 1 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళదే, అంటే ఆ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే లోషో గ్రిడ్ చార్ట్ ప్రకారము అకార్డింగ్ టు న్యూమరాలజీ అసలు ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ బర్త్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, డెస్టినీ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అసలు, అండ్ ఫస్ట్ అసలు ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్స్కి వాట్సాప్ చేయండి. 24 అవర్స్ రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా పరిష్కారం పొందవచ్చు. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ SMS చేసినా పర్వాలేదు. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో ఏ నంబర్ చేసినా మీకు రిప్లై వస్తుంది. నాన్న, ఈరోజు మీరు 1 April 2025లో పిల్లలు పుడితే అవును, లోషో గ్రిడ్ ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇది చాలా స్పెషల్ నాన్న. లోషో గ్రిడ్లో తీసుకుంటే ఫస్ట్ లైన్ వచ్చి 492. మీరందరూ కూడా రాసుకోవచ్చు. 492357816. ఈ లోషో గ్రిడ్ స్పెషాలిటీ ఏమంటే ఏ వైపు కూడిన 357 కూడితే 15, పోనీ అడ్డంగా 456, చాలా స్పెషల్ నెంబర్ 456, మళ్ళా 15, కింద 816 లేదా క్రాస్ 276 951 438 ఎట్లా కూడినా 15 నంబరే వస్తుంది. అంటే ఒక పిల్లవాడి జీవితాన్ని ఈ చార్ట్ చూపిస్తుంది. అంటే పుట్టుక ప్రకారం ఏ నంబర్స్ ఉన్నాయి, ఏ నంబర్స్ మిస్ అయితే పేరులో ఏ నంబర్స్ పెట్టుకోవాలి. అంటే దేవుడిచ్చిన పుట్టుకలో సగం ఎనర్జీ ఉంటుంది, సగం ఎనర్జీ మన పేరులో ఉంటుంది. ఈ 2 కలిస్తే మంత్రం అయిపోతుంది, దైవశక్తి వస్తుంది. అంటే హీ కెన్ డూ మిరాకిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 April 2025లో పుట్టిన పిల్లవాడు, ఇతని బర్త్ నంబర్ 1, డిస్ట్రిక్ట్ నంబర్ 5. వీళ్ళు చేయలేదంటూ ఏది లేదు. 1/5 వాళ్ళు దే కెన్ గో ఇన్ టు పాలిటిక్స్, దే కెన్ బికమ్ CEOs, MDs, చైర్మన్స్, పెద్ద పెద్ద కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళే పుట్టుక. విపరీతమైన క్రియేటివ్ మైండ్, లీడర్షిప్ క్వాలిటీస్, డామినేటింగ్, టీమ్ స్పిరిట్, అండ్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుంది. దే కెన్ డూ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, కన్స్ట్రక్షన్. వీళ్ళు చేయలేదంటూ ఒకటంటే షేర్ బిజినెస్ అవాయిడ్ చేయాలి. షేర్స్ వీళ్ళకి కలిసి రాదు. సో వీళ్ళకి ఎలా సార్, అంటే లక్కీ కలర్స్ కానివ్వండి, లక్కీ నెంబర్స్ కానివ్వండి, లక్కీ స్టోన్స్ కానివ్వండి, అసలు ఎలా ఉంటాయి వీళ్ళకి జనరల్గా? ఎందుకంటే పిల్లలది కదా. అవును, ఏ విధంగా ఉండే వీళ్ళు బర్త్ నంబర్ 1/5కి వీళ్ళకి ఎక్కువ ఎల్లో, ఆరెంజ్, బ్లూ లక్కీ కలర్స్. సో ఈ కలర్స్ వేసుకుంటే వాళ్ళు మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ పెరిగిపోతుంది, ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేయగలరు. గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి. సో వీళ్ళు కానీ ఒక రూబీ వేసుకోగలిగితే, చిన్నపిల్లలకి మెడలోనే వేసుకోవాలి, నల్లదారంలో వేసుకోవాలి, సిల్వర్లోనే వేసుకోవాలి, మోర్ దెన్ 2 carats. చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే వేస్తే దైవశక్తి వెంటనే ఎంటర్ అయిపోతుంది బాడీలోకి. దే బిలాంగ్ టు దట్ ప్లేస్. సో వీళ్ళేమంటే దే విల్ స్టార్ట్ దేర్ స్టెప్స్ టువర్డ్స్ ద సక్సెస్. చిన్నప్పుడే వేస్తే ఆ ఫైటింగ్ స్పిరిట్, క్రియేటివ్ మైండ్ చిన్న ఏజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ 1 April 2025 బిడ్డని తీసుకుంటే ఈ లోషో గ్రిడ్లో వీళ్ళకి నంబర్ 3, నంబర్ 6, నంబర్ 7, నంబర్ 8, నంబర్ 9 మిస్ అయిపోయాయి. సో వీళ్ళకి ఇక్కడ ఉండేది ఏమంటే 4251. సో ఈ లోషో గ్రిడ్లో 2 lines కానీ ఫిల్ అయితే వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఒక్క 9 నంబర్ వస్తే 2 lines ఫుల్ అయిపోతాయి.
సో వీళ్ళ పేరు 7 లెటర్స్కి 9 కానీ 9 లెటర్స్లో 7 కానీ 3 కానీ పెట్టగలిగితే, అంటే వీళ్ళకి 1లో పుట్టిన వాళ్ళకి 8లో పెట్టకూడదు, 6లో పెట్టకూడదు. సో మనము 8, 6 అవాయిడ్ చేయాలి. 9, 7 ఆర్ 3 ఈ 3 నంబర్స్ని కానీ వీళ్ళ పేరులో పెట్టగలిగితే, అంటే మిస్ అయిన నంబర్ 3 మిస్ అయితే విజ్డమ్ అండ్ ప్లానింగ్ మిస్ అయిపోతుంది. తర్వాత 5 మిస్ అయితే బ్యాలెన్స్, ఫార్చ్యూన్, కమ్యూనికేషన్ మిస్ అయిపోతుంది. 6 మిస్ అయితే లవ్ మిస్ అయిపోతుంది. లవ్, ట్రావెల్, లగ్జరీ లైఫ్ ఉండదు, పిసినారుగానే ఉంటాడు. 7 మిస్ అయితే ఫ్యామిలీ, చిల్డ్రన్, ఫారెన్ ట్రిప్స్ మిస్ అవుతాయి. 8 అంటే మనీ, మోర్ మనీ అండ్ ఫార్చ్యూన్ మిస్ అవుతుంది. 9 అంటే రెప్యుటేషన్, ఫేమ్ అండ్ అథారిటీ, ఇన్ని మిస్ అయిపోతాయి. సో మనం ఒక్క 9 నంబర్ని 7 నంబర్ని ఈ పిల్లల పుట్టుకలో పెట్టుకోగలిగితే 2 లైన్స్ ఫిల్ అయిపోతాయి. ఫస్ట్ లైన్ వచ్చేసి ఫిల్ అయ్యేది మైండ్ ప్లేన్, సెకండ్ ఎమోషనల్ ప్లేన్, థర్డ్ లైన్ వీళ్ళకి రాదు, ఎందుకంటే మనం 6, 8 అవాయిడ్ చేయాలి. థర్డ్ వచ్చి ప్రాక్టికల్ ప్లేన్. ఫస్ట్ 2 మైండ్ అండ్ ఎమోషన్ ఉంటే చాలు సార్, దే కెన్ ఎర్న్ ఇన్ క్రోర్స్. అంటే మనం పిల్లల పుట్టుకు చూసినప్పుడు ఆ పుట్టుకలో మిస్ అయిన నంబర్స్ని పేరు రూపంలో పెట్టుకోగలిగితే మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇదే. ఎందుకంటే పుట్టుక దేవుడిచ్చిన ఆస్తి, దానికి మ్యాచింగ్గా నామం. సార్ గుడికి వెళ్ళినా కూడా గుడి బయట పేరు ఉంటుంది, అవును, దేవుళ్ళకే పేర్లు తప్పలేదు. సో మనము దేవుడు లాంటి పేర్లు, అంటే ఆ అంశంలో పేర్లు తీసుకొని వైబ్రేషన్స్ దేవుడితో మ్యాచ్ చేసుకున్నప్పుడు సక్సెస్, నేమ్, ఫేమ్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. నాకు రోజు కనీసం ఒక 30 to 40 న్యూ బోర్న్ బేబీస్ నేమ్స్ వస్తాయి. అదే పేరు పెడతారు. ఇప్పుడు హియాన్, HIYN బాలేదంటే నెక్స్ట్ HIYAA వాళ్ళే కరెక్షన్లు చేసి పెట్టేస్తున్నారు. సో ఇలా మనం మన పిల్లల జీవితంతో దయచేసి ఆడుకోకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని నా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఆ డేట్ ఆఫ్ బర్త్కి బెస్ట్ నేమ్స్ 10 ఇస్తాను. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 10 నేమ్స్ ఇస్తాను, నచ్చలేదు మళ్ళా 10. ఆ పిల్లవాడికి మంచి పేరు కుదిరే వరకు నేను పంపిస్తాను. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ నేమ్సే పెడతాను. చాలామంది ఏమంటే ఏదేదో పేర్లు పెడుతున్నారు నాన్న, కొత్త పేర్లు. ఇప్పుడు ఏతో విక్రమ్ ఆదిత్య, నేను ఒక ఫాదర్ వచ్చారు, నాకు విక్రమ్ ఆదిత్య ఇష్టం సార్. వీకి ఏకి పడదు సార్, వి అంటే 6, ఏ అంటే 1. పిల్లోడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. మా పిల్లోడికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ స్కిన్ అంతా అలర్జీ, 3 months పిల్లోడికి హెల్త్ ప్రాబ్లం, ఆల్రెడీ విక్రమాదిత్య పిలిచేస్తున్నాం సార్. వద్దు సార్, ఒల్లీ విక్రమ్ ఆర్ ఒల్లీ ఆదిత్య. అంటే నేనేమంటే కాకుండా పేరు ఎలా ఉండాలి, ఎలా పిలుచుకోవాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏ స్టోన్స్ వేసుకోవాలి, ఆ జాగ్రత్తలన్నీ చెప్పడం వల్ల వాళ్ళు లైఫ్ అంతా సక్సెస్లో ఉంటారు. ఎస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. అసలు అంటే చాలా డీటెయిలింగ్గా చెప్పారు ఒక్కొక్క దాని గురించి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.